హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే, అది ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, సామాన్యులైనా సరే, ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఖచ్చితంగా అరే ప్రేమతో ఇచ్చారు అని చెప్పేసి ఖచ్చితంగా మనం మనతో పాటే ఉంచుకుంటాం. కానీ ఇప్పటికీ రిటర్న్ మనం అస్సలు చేయం. కానీ ఏపీ ఎమ్మెల్యే అయినటువంటి బాలరాజు ఆయనకి మొన్ననే జన సైనికులందరూ వాళ్ళ కొంచెం ఫండ్స్ కలెక్ట్ చేసి ఆయనకైతే ఒక ఫార్చునర్ని గిఫ్ట్ చేయడం జరిగింది. ఆ ఫార్చునర్ని గిఫ్ట్ చేయగా ఆయన సున్నితంగా దాన్ని తిరస్కరించారు. ఇప్పటి వరకు ఎవరు కూడా అలా తిరస్కరించి ఉంటారు. ఎందుకంటే ఆయనకు ఆ ఏరియాలో తిరగడానికి కానివ్వండి, ఆయనకు అక్కడ వెళ్ళడానికి కానివ్వండి, ఖచ్చితంగా ఆయన ఏరియాకి సంబంధించి ఆయన చూసుకోవాలి అంటే ఒక కారు ఉండాలి అని చెప్పేసి జన సైనికుల అభిప్రాయం. కానీ ఆయన అభిప్రాయం ఏంటంటే, నేను జనాల్లోకి నా అంతటి నేను వెళ్ళి నేను మాట్లాడితేనే నాకు మాట్లాడినట్టు ఉంటుంది. జన సైనికులందరికీ వాళ్ళు కురిపించిన ప్రేమకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ ఇదాన్ని మాత్రం నేను సున్నితంగా తిరస్కరిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆ వీడియో చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా నిజమైన నాయకులు ఇటు జనసేనలోనే ఉన్నారు, ఇటు టీడీపీలోనే ఉన్నారు, ఇటు బీజేపీలోనే ఉన్నారు అని చెప్పేసి, కూటమిలోనే నిజమైన నాయకులు ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ క్లియర్గా అందరికీ వినపడేలా చెప్తున్నారు. అయితే ఆయన చెప్పిన మాటలలో జనసేన పార్టీ విలువలతో కూడిన రాజకీయం చేస్తోంది. జన సైనికులు ప్రేమ అభిమానాలకు ధన్యవాదాలు. పోలవరం నియోజకవర్గంలో గత 7 ఏళ్లుగా తన ప్రజల కోసం పనిచేస్తున్నాను. జన సైనికులు తనపై ఉంచిన ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటాను. కారు తిరిగి ఇవ్వడానికి అన్యథ భావించొద్దని ఆయన జన సైనికులకు కోరారు. అయితే ఇటు ఆయన సారీ కూడా చెప్పడం జరిగింది. మీరు తప్పుగా తీసుకోకండి, నాకు పోలవరంలో నేను ముందు నుంచి కూడా జనాల మధ్యలోకి వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో నేను ప్రజల కోసమే పని చేయడం జరిగింది. దీనికోసం నేను కార్ని తిరస్కరిస్తున్నాను. నాకు ఎలాంటి కావాలని ఏమీ చేయట్లేదు. జన సైనికులందరూ మీరు నాపై కురిపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు అని చెప్తూ ఆయన ఆ వీడియోని ముగించడం జరిగింది. అయితే ఇటు జన సైనికులలో కూడా బాలరాజు, ఎమ్మెల్యే బాలరాజు పైన ప్రతి ఒక్కరికి కూడా గౌరవం అనేది రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు ఈ సంఘటన తర్వాత. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.